హాయ్ ఫ్రెండ్స్, లాక్స్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను మా మమ్మీ ఉండాలి. కొత్త సంవత్సరం వచ్చింది, అందరూ హ్యాపీగా ఉండాలి. ఎంతమంది లైఫ్లో 100% హ్యాపీగా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ 100% హ్యాపీ లైఫ్ ఉండరు అనేది నా అభిప్రాయం. ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి, లేని వాళ్ళు కామెంట్ చేయండి. బట్ నేను కూడా లేను అనేదే చెప్పచ్చు ఒక రకంగా. మీరు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎంతమంది 100% హ్యాపీగా లేరో చెప్పండి. షేర్ చేసుకుంటే మనసులో బాధపోతుందని అంటారు. యాక్చువల్లీ ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంవత్సరం అయినా ప్రతి సంవత్సరం అనుకుంటాం 100% హ్యాపీ లైఫ్ ఉండాలి అని. కానీ ప్రతి మనిషికి అడ్జస్ట్మెంట్ మనిషి అనగానే అడ్జస్ట్మెంట్ లైఫ్తోనే ముందుకు సాగుతాము. ఈ అడ్జస్ట్మెంట్ లైఫ్లోనే చాలా వరకు 30% జీవితం అయిపోతుంది. అంటే సగం జీవితం పైనే అయిపోతుంది. ఇంకా పావు జీవితం ఏముంటుంది? ఏముండదు. కూర్చున్న కాడి నుంచి మనం లేవలేము. అప్పుడు తింటే అరగదు, తినకపోతే ఆయాసం, ఆకలి ఇలా ఉంటుంది. అంటే ఎక్కువ తిన్నా తట్టుకోలేం, తక్కువ తిన్నా ఇది అవ్వలేదు. ఎలా ఉంటుందంటే మీకు తెలుసు, అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఏంటి అంటే ఏ మనిషి జీవితంలో అయినా ఒడిదుడుకులు అనేటివి కామన్. అంటే ఎంతవరకు బర్డెన్గా ఉంటుంది. అరే, నేను ఈ చిన్న కోరిక కూడా తీర్చుకోలేకపోతున్నాను అనే ఒక బాధ ఉంటుంది చూడండి. అది చాలా అంటే చాలా ఉంటుంది. కానీ అది ఎప్పటికీ ఆ మూల ఉండిపోతుంది. ఏ మూల? మన మనసు లోపల అలా ఉండిపోతుంది. అది ఎవరితో షేర్ చేసుకోలేం, ఏమీ చేసుకోలేం. ఎందుకురా నా జీవితం ఇట్లా, చిన్న విషయం కూడా నాకు ఆనందాన్ని ఇస్తలేదు, చిన్న విషయాన్ని కూడా నేను నా కోరికను తీర్చుకోలేకపోతున్నా అన్న ఒక బాధ ఉంటుంది. ప్రతి మనిషికి అలా ఉంటాయండి. 100% లైఫ్ ఎవ్వరు మీకు తెలిసే ఉంటుంది. మగవాళ్ళు ఏంటంటే వెనక ముందు ఆలోచించరు. ఇది అయిపోవాలి, ఇది తీర్చేసుకోవాలి, మనం అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఇదే ఎంజాయ్ చేయాలి అని అలా అనుకుంటారు. కానీ ఆడవాళ్ళు ఏమనుకుంటారా అంటే, రూపాయి ఉన్నా కానీ అరే ఈరోజు ఇది తినేస్తే ఎట్లా, ఖర్చు అయిపోతే